హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వాయిస్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం స్లోగా ఉన్నా కూడా వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఛానల్కి అయితే మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా ఛానల్లో మీకు కావాల్సిన ఫన్ అండ్ మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, నిన్నటి ఎపిసోడ్ నేను చాలా లేట్‌గా అప్‌లోడ్ చేశాను. బట్ అయినా కూడా ఎవరైనా మిస్ అయితే గనక ఖచ్చితంగా వెళ్లి చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అండ్ ఇవాల్ట ఎపిసోడ్ వచ్చేసి తుప్పాస్ ఎపిసోడ్. వామ్మో! చెత్త కంటెస్టెంట్స్, చెత్త సేఫ్ ప్లే, భయంకరమైన ఆట ఆడుతున్నారు. వెరీ బ్యాడ్ అనిపించింది. అవన్నీ మాట్లాడదాం. ఫస్ట్ అయితే నాగార్జున సార్ డాన్స్ అయింది. తర్వాత హౌస్ మేట్స్‌ని కలిసాడు. కలిసాక ఏం జరిగింది అనే దానికన్నా ముందు ఈరోజు మీకు నచ్చని పాయింట్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో నాతో చెప్పండి. నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు చాలా బాధేసింది. చాలా చాలా బాధగా అనిపించింది. వై? బికాజ్ అసల అన్‌ఫెయిర్ ఎలిమినేషను. అన్‌ఫెయిర్ అంటే అన్‌ఫెయిర్. అసలు భాషా గారు ఎలిమినేట్ అవ్వడం ఏంటో నాకు అస్సలకి తెలియలేదు. అంత అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి ట్విస్ట్ అని చెప్పి ఇదేం ట్విస్ట్, బొక్కలో ట్విస్ట్ అన్నట్టుంది. ఏం ట్విస్ట్ అది? అసలు ఏమన్నా జెన్యూనా? పాపం అంతగానం జెన్యూన్ ఉండే పర్సన్ ఎలిమినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఫస్ట్ వచ్చేసి గేమ్ స్టార్ట్ చేశారు. ఏదైతే క్లాన్ మెంబర్సే ఏ చీఫ్ దగ్గరికైతే వెళ్ళాలో వాళ్ళే డిసైడ్ చేసుకునే ఛాన్స్ అనేది క్లాన్ మెంబర్స్‌కి ఇచ్చారు. ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. విష్ణు వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్ళాలి అనుకుంటుంది. అండ్ దాని తర్వాత బాషా గారు కూడా నిఖిల్ టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. దానికి రీజన్ కూడా చెప్తాడు. మనం ఏం చెప్పినా కూడా ఎక్కువ వింటాడు. లిజనింగ్ స్కిల్స్ అనేవి బాగా ఉన్నాయి. పృథ్వీ కూడా నిఖిల్ టీంలోకే వెళ్ళాలి అనుకుంటున్నాడు. నిఖిల్ టీంలోకే వెళ్తాడు. ఆ తర్వాత సోనియా. అసలు నిజంగా సోనియా గురించి చెప్పాలంటేనే ముందు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నా నా నేనేం చెప్పాలనుకుంటున్నానో ఉన్న కొంచెం కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అంత ఆమె గురించి చెప్పుకున్నా వేస్ట్, ఆమె గురించి మాట్లాడుకున్నా వేస్ట్. అసలు ఏం మనిషి! ఇప్పుడు కూడా ఒక పాయింట్ ఉంది ఆమె గురించి చెప్పడానికి. ఏదైతే నాగార్జున సార్ అడిగినప్పుడు సోనియా గురించి, "నువ్వు ఏ టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు" నార్మల్‌గా చెప్పొచ్చు కదా! నేను నిఖిల్ టీంలోకి వెళ్ళాలి ఆర్ అభయ్ టీంలోకి వెళ్ళాలి. సింపుల్‌గా ఒక పాయింట్‌తో అయిపోతది. లేకపోతే రీజన్స్ చెప్పాలి. ఏం రీజన్స్? నిఖిల్ టీంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావో చెప్పాలి. నేనే నిఖిల్ టీంలోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావో చెప్పాల్సిన అవసరం లేదు. తన గురించి తానే ప్రతిసారి ఎక్కడ ఒక పాయింట్ దొరుకుతదా? ఎక్కడ ఒక సిట్యుయేషన్ దొరుకుతదా? మన గురించి మనం గొప్పగా ఎలివేట్ చేసుకుందామా? గొప్పగా చెప్పుకుందామా? నేనే తోపు అన్నట్లుగా ఏమంటారు? నేనే తోపు అన్నట్లుగా క్రియేట్ చేద్దామా? అసలు ఎవ్రీ సెకండ్ తను అలా ఆలోచించడం అనేది చాలా బ్యాడ్ అనిపిస్తుంది. బికాస్ అలా ఆలోచించడం తప్పు కాదు. కానీ అది అందరికీ తెలిసేలాగా చేస్తే అది స్ట్రాటజీ ఎందుకవుతది? అది సెల్ఫ్ డబ్బా అవుతది. అప్పుడది నీకు నెగెటివ్ అవుతది. నువ్వేమైనా స్ట్రాటజీ చేస్తున్నావంటే అది నీకు పాజిటివ్ వేలో ఉండాలి. కానీ అది నీకు నెగెటివ్ వేలో ఉంది అంటే అది స్ట్రాటజీ అవ్వదు. అది సెల్ఫ్ డబ్బా అవుతది. అప్పుడు నీకది నెగెటివ్ అవుతది. కానీ అది ఆ అమ్మాయికి తెలియట్లేదు. తను మళ్ళీ మళ్ళీ ఒకటే రిపీటెడ్‌గా చేస్తుంది. ఐ డోంట్ నో. అండ్ అక్కడ కూడా ఏం చెప్తదంటే నిఖిల్‌కి నా గైడెన్స్, నా సజెషన్స్ నిఖిల్‌కి చాలా అవసరము. అందుకనే నేను నిఖిల్ టీమ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తది. అంత అవసరంలా. ఈమె గైడెన్స్ లేకపోతే, ఇంకా చెప్పాలంటే ఈమె గైడెన్స్ లేకపోతేనే ఆ అబ్బాయి మంచిగా ఆడతాడని కూడా చెప్పొచ్చు మనం. బికాజ్ ఆల్రెడీ మనం చూసాం కదా! ఈవిడేంటో మరి ఈవిడ ఎక్కువ ఫీల్ అయిపోతుంది. అలా చెప్పింది నాకు ఆ పాయింట్ అనేది నచ్చలేదు. అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా తేల్చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అభయ్. అభయ్ టీమ్‌లోకొచ్చేసి నబీల్ అన్నమాట. సార్ అభయ్ అన్న మంచిగా ట్రూగా, జెన్యూన్‌గా అనిపిస్తారు. అభయ్ సేఫ్ గేమ్ ఇంకా వీళ్ళకి అర్థం కావట్లేదు. మనకి తెలిసైతే 60%, 50% నిజమని. ఎందుకంటే మాట్లాడతాడు కానీ మనసులో ఒకటున్నా కూడా దాన్ని బయటికి చెప్పకుండా భరిద్దాంలే, ఎందుకులే గొడవ, సేఫ్‌గా ఉందాం, గొడవలెందుకు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. చాలా సిట్యుయేషన్స్‌లో అలాగే బిహేవ్ చేస్తున్నాడు. నిన్న గూడా యష్మి విషయంలో ఆల్రెడీ తను నోరేసుకొని పడతదని తెలుసు, తను గయ్యాలని తెలుసు. అయన్నీ తెలిసి గూడా మనసులో లేకపోయినా గూడా మళ్ళీ ఎందుకొచ్చిన గోల, ఎందుకొచ్చిన గొడవలే, సోది అవ్వారం ఎందుకులే అని జెప్పి యష్మినే పికప్ చేసుకుంటాడు. నైని అండ్ యష్మి ఉన్నప్పుడు. నైనిని తీసుకోవచ్చు నైనికాని. బట్ యష్మిని తీసుకుంటాడు గొడవెందుకని. అక్కడ నాకు నచ్చలేదు. అదొక్క సిట్యుయేషన్ అని కాదు. హౌస్‌లో ఇంకా చాలా సిట్యుయేషన్స్‌లో హి ఈస్ ద సేఫ్ ప్లేయర్ అని నాకనిపిస్తాడు. ఆదిత్య ఓం గారు గూడా అభయ్ టీమ్‌లోకే వెళ్తాడు. ఇక్కడ ఆదిత్య ఓం గారి గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఎలిమినేషన్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాము. మో సో, ప్రస్తుతానికైతే అభయ్ టీమ్‌లో యష్మి, మణి అండ్ నబీలు
ఆదిత్య ఓం గారు, ప్రేరణ. ప్రేరణ. సో 5 మెంబర్స్ అన్నమాట. టాస్క్ ఒక పక్క రన్ అవుతూ ఉంటది. ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వస్తారు. ఫైనల్ గా మన ఎలిమినేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దీన్ని ట్విస్ట్ అనడం కన్నా కూడా ఒక బర్స్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ట్విస్ట్ అంటే ఇదా? జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఇదా? జనాలు ఓటింగ్ వేసిన వాళ్ళు పిచ్చోళ్ళా? ఆ మాత్రం దానికి జనాలు ఓటింగ్ ఎందుకు? మీ ఇష్టానికి మీరు ఎలిమినేషన్ పెట్టేసుకుని బిగ్ బాస్ 8 అని చెప్పి ఒక బిగ్ బాస్ 8 అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని ఒక ట్యాగ్ ఇచ్చినప్పుడు ఆ ట్యాగ్ ని మీరు అట్లీస్ట్ ఫాలో చేయాలి. అది కాకుండా మీ ఇష్టానికి ఏదేదో చేసేసుకుని ట్విస్ట్ అని జనాలకి చెప్పి సడన్ గా సండే ఎపిసోడ్ రాగానే ఇద్దరిని ఒక బొమ్మల్లాగా నిలబెట్టి హౌస్ మేట్స్ వదిలేస్తే వాళ్ళకి ఎవరి మీద గ్రడ్జ్ ఉందో ఎవరినైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళకే ఓటేస్తారు. అది సింపుల్ కదా. ఆ సింపుల్ యాజ్ దట్ వాళ్ళు అదే చేశారు నిన్న ఎపిసోడ్ లో. సో మాట్లాడుకుందాం ఆ పాయింట్స్ కూడా. ఫస్ట్ ప్రేరణ వచ్చి సో ఆదిత్య ఓం గారికి దండేసి సత్కరించినట్లుగా మహారాజు కదా. సో గేమ్ ఆడింది లేదు, కానీ ఇక్కడ నాకు ప్రేరణ నచ్చలేదు. యాక్చువల్ గా అయితే ప్రేరణ చాలా జెన్యున్ గా ఉంటది. అంటే మనసులో ఏమున్నా కూడా బయటికి ఓపెన్ గా మాట్లాడుతుంది. కానీ నిన్న ఎందుకు ఆదిత్య ఓం గారికి ఓటేసిందో నాకు నిజంగా ఇప్పటికే అర్థం కావట్లేదు. బికాస్ అసలు తన గేమ్ ఏం ఆడాడు, పైగా రీజన్ చెప్పడం హైలైట్. అది ఏంటంటే నాకు ఆ ఫైర్ కనిపిస్తుంది ఉండాలి అనేది. సో భాషా గారిలో అది లేదు. సో 1 వీక్ నుంచి ఆయన డల్ గా ఉంటున్నాడు. ఓరే బాబు, డల్ గా ఉంటే పంపించేస్తారా మీరు? మీరు కూడా డల్ గా ఉంటారు ఒక్కొక్క సిచ్యువేషన్. అలాగా మీరు ఆ హౌస్ లో ఉండడానికి అర్హులు కాదన్నట్లా. సో ప్రతి ఒక్కడికి ఎమోషన్స్ ఉంటాయి కదా. తన వైఫ్ అక్కడ ఏ పొజిషన్ లో ఉందో అనేది ఆయనకి బాధ ఉంటది. సో అదొక రీజన్ పెట్టుకుని మీరు అదొక వంక పెట్టుకుని చీప్ గా బిహేవ్ చేసి ఓట్లన్నీ ఆదిత్య గారికి వేసేసి పంపించాలని ఎంతవరకు కరెక్ట్? అది మీకు మనసులో ఏముందో ఆ రీజన్ చెప్పి పంపించండి. అట్లీస్ట్ అప్పుడు మిమ్మల్ని జెన్యున్ గా చూస్తారు. కరెక్ట్ రా వాడు చెప్పిందని చెప్పుకుంటారు. బట్ ఇప్పుడు మీరు చేసింది ఏంటి? వాళ్ళ వైఫ్ వంక పెట్టుకుని, వాళ్ళ బేబీ వంక పెట్టుకుని మీరు కావాలని ఆయన బయటికి పంపించారు. బికాజ్ ఆయన ఉంటే ఆయన ఆట ఏంటనేది వీళ్ళకి తెలుసు కాబట్టే తుప్పాస్ రీజన్స్ చెప్పి ఆయనకి ఓట్ చేయలేదు. పంపించాలనుకున్నారు. జెన్యూన్ పర్సన్ ఎలా పంపిస్తారు? నాకైతే నిజంగా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. తుప్పాస్ వర్స్ట్ ఎలిమినేషన్. ఏంటిది? ప్రతి ఒక్కడు మణికంఠ వచ్చి ఆదిత్య ఓం గారికి, విష్ణుప్రియ వచ్చి ఆదిత్య ఓం గారికి, నిఖిలు, సోనియా, పృథ్వీ, యష్మి ప్రతి ఒక్కళ్ళు ఆదిత్య ఓం గారికి. అంతగానో ఏం గేమ్ ఆడుతున్నాడు ఆయన? పైగా ఫైర్ కనిపిస్తుందంట. ఫైర్ ఏం ఫైర్ అమ్మా? ఏమన్నా ఫైరా? అసలు ఆ మనిషి కూర్చుంటే లెగలేడు, లెగిస్తే కూర్చోలేడు అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఆ మనిషిలో ఫైర్ కనిపిస్తుంది. ఆడాలన్న ఫైర్. పైగా ఏం ఆడుతున్నాడు? ఈజీ పల్పీ టాస్క్ అది. దాన్ని కూడా చెడగొట్టుకుని కూర్చున్నాడు. పైగా నైని కూడా వెళ్ళి మళ్ళీ ఆయనకే వేసింది. బుర్ర ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నారు ఆ కంటెస్టెంట్లు? చుచ్చి బాబోయ్, బీపీ లెగిసిపోతుంది నాకైతే నిన్న ఎపిసోడ్ చూసాక. ఒక్కళ్ళు అట్లీస్ట్ 1% కూడా వేయలేదు, ఒక్క సీత తప్ప. నాకు నిజంగా నిన్న సీత బాగా నచ్చింది. వెళ్ళిపోతాడని తెలిసినా కూడా ఇప్పుడు ఎలా అంటే కొంతమంది తెలివిగా మూవ్ అవుతారు. ఇన్నొచ్చాయి కదా, సో ఎలాగో వెళ్ళిపోయే మనిషితో మనకెందుకులే, మనం ఆదిత్య ఓం గారికి వేద్దాం, ఎందుకంటే ఇంట్లో ఉండే మనిషితో మళ్ళీ గొడవలు ఎందుకని ఆలోచించకుండా షీ టుక్ ఏ స్టాండ్. తను ఎవరికైతే వేయాలనుకుంటుందో వాళ్ళకే వేసింది. అన్న లేని హౌస్ నేను ఊహించుకోలేను సార్, నేను అందుకనే అన్నకే వేద్దాం అనుకుంటున్నానని చెప్పి భాషా గారికి ఓటు వేసింది. నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. తను ఒక్కటి తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా కరెక్ట్ రీజన్ ఇవ్వలేదు. ఎందుకు మీరు భాషా గారు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనడానికి ఒక్కడు కాదు కదా, ఒక్కడు కూడా కరెక్ట్ రీజన్ ఇవ్వాలి. అందరూ తుప్పాస్ రీజన్స్, చెత్త రీజన్స్ ఇచ్చారు. అదేంటంటే లాస్ట్ వీక్ లో కనిపించలేదు. అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఈ ఒక కొత్త రూల్ పెడితే బాగుంటదని అనిపిస్తుంది నాకు. అదేంటంటే ఒకడు చెప్పిన రీజన్ ని ఇంకొకడు చెప్పకూడదు అనే రీజన్ చెప్తే ఎవడేంటి అనేది క్లియర్ గా బయటకు వస్తుంది. బికాస్ ప్రేరణ స్టార్ట్ చేసింది ఆ ఒక్క పాయింట్. లాస్ట్ వీక్ లో డల్ ఉన్నారు, ఆయనలో నాకు ఫైర్ కనిపించట్లేదు, ఆదిత్య గారిలో ఫైర్ కనిపిస్తుంది అని చెప్పి అదొక్క పాయింట్ స్టార్ట్ చేసింది. చూసుకో, మిగిలిన 12 మంది సేమ్ పాయింట్. అలా ఉండకూడదు అంటే కొత్త రూల్ ఒకటి పెడితే బాగుండు. అప్పుడైనా వీళ్ళు వేరే రీజన్స్ చెప్తారేమో. మనం నార్మల్ గా బీపీ లేకుండా కొంచెం నార్మల్ గా టీవీలు నార్మల్ గా చూడొచ్చు. ఆళ్ళు చెప్పే రీజన్స్ కి పిచ్చి లేసి బీపీ కూడా లెగిసిపోతుంది. కొంతమంది బీపీ ఉన్నోళ్ళు పైకి పోయినా ఆశ్చర్యం లేదు. వాళ్ళ పనులు, వాళ్ళ బిహేవియర్‌లు అంత చండాలంగా ఉంటున్నాయి. సో, చాలా బాధేసింది నన్ను ఎపిసోడ్ చూస్తుంటే. ఆదిత్య ఓం గారు ఏంట్రా నాయన, అసలు ఆయనేం గేమ్ ఆడాడురా బాబు! అంతగనం ఆయన గేమ్‌లో ఈళ్ళకేం కనపడింది అంతగనం ఫైరు? ఫైర్ అంట. సేఫెస్ట్ ప్లేయర్ తను గూడా. సేఫ్ అని కూడా కాదు, చిన్న పిల్లల మెంటాలిటీ. ఎదిగాడు గానీ బుర్ర ఎదగల ఆదిత్యకి నిజం చెప్పాలంటే. ఎవడన్నా ఏమన్నా
ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే అది గ్రడ్జ్ పెట్టుకుని రివర్స్‌లో రివెంజ్ తీసుకునే మనిషి అని నాకనిపిచ్చారు. అలాంటిది ఆయనలో అంట ఫైర్ కనిపిచ్చిందంట. సో, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంట. ఎందుకు ఇంకొక ఛాన్స్? ఇంకొక వారం ఫ్రీగా కూర్చొని, ఫ్రీగా ఫుడ్ తిని పడుకోవడానికా వీళ్ళిచ్చే ఛాన్స్ ఇంకొకటి? బుర్రుండాలి ఆలోచించడానికి ఆ హౌస్ మేట్స్‌కి. ఛే! సో, మీరు భాషా గారిని పంపించాలి అనుకున్నప్పుడు, మీకు నచ్చినప్పుడు మీరు ఓట్ చేసారా? పర్ఫెక్ట్ రీజన్ ఇచ్చారా? వెళ్లి కూర్చున్నారు అంతే. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు దొరికింది కదా అని చెప్పి వీక్‌గా ఉన్నాడు. లాస్ట్ వీక్ వీక్‌గా ఉన్నాడు. అలాగే ఈ బేబీ విషయంలో ఇంటికెళ్తే ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటిది? ఇంటికెళ్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరెలా డిసైడ్ చేస్తారు? ఆడడానికి వచ్చినప్పుడు ఆడాలి. ఆడతాడు. అదొక రీజన్ పెట్టి మీరు ఆయనకి లేనిది కూడా మీరు ఆయనకి ఉంది అన్నట్లుగా పోర్ట్రే చేయడం అనేది తప్పు. ఆయనకి ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసే కదా హౌస్‌లోకొచ్చాడు. బేబీ పుడతదని తెలిసి గూడా ఒచ్చాడు. సో, తెలిసి గూడా ఒచ్చినప్పుడు ఆడడానికొచ్చాడు ఆయన. మీరెలా డిసైడ్ జేస్తారు ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడని? వేస్ట్. బుర్ర లేదు ఒక్కళ్ళకి గూడా అనిపిచ్చింది. అంత సోది, చెత్త మాటలు, అంత చెత్త, ఫైర్ అంట. సో, అంతే ఇంక చెప్పాలనుకోవట్లేదు. ఇదే సోదుంటది. మళ్ళీ ఎంత చెప్పినా గూడా ఇదే సోది పిచ్చి లెగుస్తుంది నాకు. ఇంక చెప్పాలని ఇంట్రెస్ట్ గూడా లేదు. సో, ఫైనల్‌గా భాషా గారైతే ఎలిమినేట్ అయ్యారు. సో, హ్మ్. సో, సీత అయితే కొంచెం, కొంచెం గాదు చాలా హర్ట్ అవుతది. ఏడుస్తది. ఏడుస్తున్నారు. ఊకే ఏడుస్తున్నారు. హగ్గులు చేసుకుంటున్నారు. అబ్బాయి అమ్మ బాబోయ్! అసలు నిజంగా ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు పిచ్చ కోపమొస్తుంది. ఎందుకో తెలియట్లేదు. ఎందుకో ఏముందిలే ఇంక ఇవే సేఫ్ గేము. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా బిహేవ్ చేసి, చేయాల్సింది మొత్తం చేసి, ఏమి తెలియని నంగనాచిలాగా పనులు చేస్తా ఉన్నాడు. అది చాలా ఆడ్‌గా అనిపిస్తుంది చూడడానికి. అక్కడ గూడా అంతే ఓట్ చేసేసాడు. అంతా చెప్పాల్సిన సోదంతా చెప్పాడు పంపించడానికి. మళ్ళీ ఏమి తెలియనట్టొచ్చి హగ్ చేసుకుంటున్నాడు. ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు అంతగనం ఫీల్ అవ్వడం? మీరు నిజంగా అంతగనం ఫీల్ అయ్యే వాళ్ళైతే ఓట్లు వేయి ఉండకూడదు. పంపించడానికే కదా మీరు ఓట్లేసారు. మీకు తెలుసు కదా వెళ్తాడని. మరి అలాంటప్పుడు ఫీల్ అవ్వడం ఎందుకు? ఏడవడం ఎందుకు? ఫేక్ అంతా ఫేక్ బ్యాచ్. నో డౌట్. అంతా ఫేక్ బ్యాచే. కాపోతే ఒకళ్ళు బయటకి కనిపిస్తున్నారు. ఒకళ్ళు బయటకి కనిపించట్లేదు అంతే. సో, నిదానంగా అంతా బయటకొస్తదని అనిపిచ్చింది నాకైతే. సో, స్టేజ్ మీదకైతే వచ్చారు. 3 ఫేక్ పీపుల్, 3 రియల్ పీపుల్ అన్నమాట. ఫేక్‌లో వచ్చేసి సోనియా, మణికంఠ, ఆదిత్య. సో, రీజన్స్ కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే సోనియాకి, సాఫ్ట్‌గా కనిపిస్తది. చాలా సైలెంట్‌గా కనిపిస్తది. కానీ తనది గాదు. ఉగ్ర రూపం అన్నట్లుగా చెప్తాడు. సో, 2 ఫేసెస్ అని చెప్తాడు. ఎగ్జాక్ట్‌లీ. చాలా కరెక్ట్‌గా చెప్పాడు. దాని తర్వాత మణికంఠకి ఏం చెప్పాడంటే తను చాలా కాలిక్యులేటెడ్‌గా పర్సన్స్‌తో ఎవరితోనా మాట్లాడాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా, కలిసిపోవాలన్నా చాలా కాలిక్యులేటెడ్‌గా మూవ్ అవుతాడు. సో, అని చెప్తాడు. అండ్ దెన్ దాని తర్వాత ఆదిత్య ఓం గారి గురించి చెప్తాడు. సో, ఏంటంటే ఆదిత్య ఓం గారు ఏది స్పోర్టివ్‌గా తీసుకోరు. ఎగ్జాక్ట్‌లీ. తను భాషా గారు చెప్పిన రీజన్స్ అన్నీ కరెక్టే. ఫోటోస్ పెట్టి ఏదో పెట్టాము, చెప్పాము, ఎళ్ళిపోతున్నాం కదా! అన్నట్లుగా ఇక్కడ కూడా చెప్పలేదు. సో, గేమ్ ఎలా ఆడాలో అలా ఆడుతున్నాడు. వెళ్ళిపోయే ముందు కూడా సరైన రీజన్స్ చెప్పి వెళ్ళాడు. అలాంటి ప్లేయర్‌ని బయటికి పంపించడం అనేది బిగ్ బాస్ టీమ్ కూడా ఆలోచించాలి. బుర్రలేని పని చేశారు బిగ్ బాస్ టీమ్ అయితే. నేనైతే అదే అంటాను. అండ్ రియల్ పీపుల్‌లో వచ్చేసి సీతాని పెడతాడు, విష్ణుని పెడతాడు అండ్ ఇంకా ప్రేరణని పెడతాడు. సో, సీతాకొచ్చేసి ప్యూర్ ఎట్ హార్ట్ జెన్యూన్ పర్సన్ అని చెప్తాడు. అండ్ విష్ణుకొచ్చేసి ఇన్నోసెంట్‌కి డిక్షనరీలో ఒక లైన్ ఉంటే గనక అది మన విష్ణుప్రియ ఎలా బతుకుతదో పాపం ఏంటో అంటాడు. అండ్ ప్రేరణ గురించి కూడా మంచిగా మాట్లాడుతది. లోపల ఏమన్నా కూడా బయటికి చెప్తది. షీ ఈస్ ఆల్సో వెరీ యాక్టివ్ పర్సన్. సో, గేమ్ విషయానికొచ్చినప్పుడు కూడా చాలా ఎంతూసియాజంగా ఉంటుంది అని కూడా చెప్తాడు. సో, ఎపిసోడ్ అయితే ఇంతే గైస్. ఇలా ముగిసింది ఎపిసోడ్. బ్యాడ్‌గా. మీకేమనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కూడా కుదిరితే వీలైతే నాతో షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.